ఆ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమవుతోందా? టీడీపీ శాసనసభ్యుడు ఎన్డీఏ పార్టీల కేడర్ను విస్మరించడాన్ని ఏమనుకోవాలి? కాంగ్రెస్ నేతల్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? కష్టపడి గెలిపించిన వారికి చుక్కలు చూపిస్తున్నారనే ఫిర్యాదులను ఏ కోణంలో చూడాలి? తమ పార్టీల అధినాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ సిద్ధమైందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతోంది. గెలిచిన తర్వాత ఎవరినీ లెక్క చేయటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎవరితోనూ సఖ్యత లేదు. దీంతో నేతల మధ్య గొడవలతో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కలిసి పనిచేయాల్సిన నాయకులు కలహాలతో కొట్టుకుంటున్నారు. వీధి పోరాటాలతో కూటమి ప్రభుత్వ ప్రతిష్ట మంట కలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా వ్యవహార శైలిపై నేతలు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల ముందు వరకు అందరూ తనవాళ్లే అన్న భాష గెలిచిన తర్వాత పూర్తిగా మారిపోయారట. కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తే ఇప్పుడు ఎవరిని లెక్క చేయకుండా తలబిరుస్తూ వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను కలుపుకుని పోవటం లేదు. గత ఎన్నికల్లో షాజహాన్ బాషాతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, జనసేన నేత రామ్దాస్ చౌదరి సహా పలువురు నేతలు సీటు కోసం ప్రయత్నించారు. కానీ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టీడీపీలో చేరిన బాషాకే టికెట్ దక్కింది. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఎన్నికల ముందు సైకిల్ ఎక్కిన షాజహాన్ బాషాకు సీటు ఇవ్వటంపై నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. కానీ కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి పనిచేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. ఆ తర్వాత నుంచి ఎమ్మెల్యే వైఖరిలో మార్పు రావడంతో మదనపల్లె నేతలు వర్గాలుగా విడిపోయారు. శాసనసభ్యుడు ఓ గ్రూపుగా, టికెట్ ఆశించిన భంగపడిన నేతలంతా మరో వర్గంగా మారిపోయారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన దొమ్మలపాటి రమేష్ సహా ఇతర నేతలు వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారు. వందల మంది కార్యకర్తలు పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యయ ప్రయాసలు కూర్చి కష్టనష్టాలను భరించి షాజహాన్ బాషాను గెలిపిస్తే ఇప్పుడు తమకు చుక్కలు చూపిస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారిని విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అందరినీ దూరంగా పెడుతున్నారు. జనసేన నేత రామ్దాస్ చౌదరి కూడా ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన తర్వాత షాజహాన్ కనీసం మర్యాదపూర్వకంగానైనా పలకరించడం లేదనే బాధ ఈయనలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే తీరు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యే కార్యక్రమాలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దూరంగా ఉంటున్నారు. షాజహాన్ బాషా ఏకపక్ష ధోరణి, వ్యవహార శైలే ఇందుకు కారణం. వివాదాలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమం ఏదైనా సరే టీడీపీ లీడర్లను పక్కన పెట్టి కాంగ్రెస్ నేతలను ప్రోత్సహిస్తున్నారంటూ కేడర్ మండిపడుతోంది. కూటమి శాసనసభ్యుడా లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేనా అని క్వశ్చన్ చేస్తోంది. పదవులన్నీ తన వారికే ఇప్పించుకోవడంతో మిగిలిన వారిలో అసంతృప్తి పెరుగుతోంది. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడింది ఇందుకోసమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలితో విసిగిపోయిన కూటమి పార్టీల కేడర్ తమ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని చూస్తోంది. షాజహాన్ బాషా అనుచరులపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. దందాలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో తాడోపేడో తేల్చుకోవాలని కూటమి పార్టీ లీడర్లు, కేడర్ డిసైడ్ అయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధినాయకత్వాలను కలిసి అన్ని విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తోంది. పద్ధతి మార్చుకుని అందరిలో కలిసిమెలిసి ఉండేలా ఒత్తిడి తేవాలని ప్రతిపాదించారు. ఈ సమస్యకు ఏ విధంగా చెక్ పెడతారో చూడాలి.